హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అంతేకాదు ఎలా బుక్ చేసుకుంటే టికెట్లు తొందరగా దొరికే ఛాన్సెస్ ఏంటో చూద్దాం. ఇంకా టిప్స్ కూడా ఇస్తాను. అండ్ ఆల్సో టికెట్ బుకింగ్ గురించి, ఇంకా ఎక్కడ బుక్ చేసుకుంటే మంచి సిట్టింగ్ ఉంటుందో కూడా చూసేద్దాం. వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, సో దట్ మనలాంటి వాళ్ళకి చాలా మందికి రీచ్ అవుతుంది. ఇంకా సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే, కొంతమంది టికెట్ బుకింగ్ కోసం ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో సన్ రైజర్స్ అఫీషియల్ పేజెస్ ఉంటాయి కదా, ఆ పేజెస్ లో లింక్ వచ్చే వరకు వెయిట్ చేసి, ఆ లింక్ వచ్చాక అప్పుడు ట్యాప్ చేసి టికెట్ బుక్ చేసుకుంటారు అనమాట. అలాగా ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే ఆ లింక్ వచ్చాక ట్యాప్ చేస్తే ఆ లింక్ ఏమో మిమ్మల్ని యాప్ లోకి తీసుకొని వెళ్తుంది. యాప్ లోకి వెళ్ళాక బుక్ నవ్ అని కొట్టేసరికి మీకు 2-3 సెకండ్స్ అయితే అయిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే, మీకు ఆల్రెడీ తెలుసు బుకింగ్స్ అనేటిది డిస్ట్రిక్ట్ యాప్ లో జరుగుతాయని. ఇంకా మీకు ఎస్ఆర్హెచ్ అఫీషియల్ పేజ్ వాళ్ళు అయితే 1 డే బిఫోర్ అయితే ఇన్ఫార్మ్ చేశారు ఈ టైం కి బుకింగ్స్ ఓపెన్ అవుతాయని. అందుకే మీరు డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ యాపే చెప్పిన టైం కంటే 5 మినిట్స్ ముందు ఓపెన్ చేసే పెట్టుకోండి. ఇంకా మర్చిపోకుండా నోటిఫై అని అయితే క్లిక్ చేయండి. అండ్ గుర్తు పెట్టుకోండి, క్యూ తక్కువ ఉండడానికి మెయిన్ గా 2 థింగ్స్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మొబైల్ చాలా స్మూత్ అండ్ ఫాస్ట్ ఉండాలి వితౌట్ ఎనీ ల్యాగ్. ఒకవేళ మీ దగ్గర మంచి వర్కింగ్ కండిషన్ ల్యాప్టాప్ ఉంటే అదైతే యూస్ చేయండి, అది ఇంకా బెస్ట్. సెకండ్ వచ్చేసి నెట్వర్క్ స్పీడ్. ఒకవేళ మీరు మొబైల్ డేటా యూజ్ చేస్తే హై సిగ్నల్ వచ్చే కాడైతే ఉండండి, లేదా వైఫై అయితే ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ ఉండాలి, అదే ఎంబీపీఎస్ ఎక్కువ ఉండాలి. ఈ రెండు అయితే మన క్యూని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడైతే మీకు నేను ఒక చిన్న టిప్ చెప్తా, వినండి. అదేంటంటే, బుక్ నౌ అని వచ్చే ముందు ఒక 3 to 5 సెకండ్స్ ముందు ఆ నోటిఫై బటన్ ని కొడుతూనే ఉండండి. దీనివల్ల బుక్ నౌ వచ్చిన వెంటనే మన ఫింగర్ అయితే దానికి ప్రెస్ అయిపోతుంది. నాకు మా ఫ్రెండ్స్ కి ఇది వర్కౌట్ అయింది కాబట్టి మీకైతే చెప్తున్నాను. ఇలా చేసేటప్పుడు కొంచెం అయితే కేర్ఫుల్ గా ఉండాలి. ముఖ్యంగా మీ ఫోన్ స్పీడ్ అయితే బాగుండాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, గేట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని. మ్యాచ్ స్టార్ట్ అయ్యే 3 hours కి ముందు అప్రాక్సిమేట్ గా అయితే ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనం టికెట్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేద్దాం. టికెట్ ప్రైజెస్ వచ్చేసి 850 to 900 నుంచి 14,000 నుంచి 17,000 చేంజ్ వరకు అయితే ఉన్నాయి. ఇప్పుడు హై ప్రైజెస్ సీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 5,000 ప్లస్ నుంచి, అవి జనరల్ గా కొంచెం ఈజీగానే దొరుకుతాయి. కానీ మనకి సెలెక్టెడ్ సీట్స్ కావాలంటే కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవాలి. సో అందుకే మనం అయితే దాని గురించి ఇప్పుడైతే మాట్లాడుకోము. సో మెయిన్ గా మనలాంటి వాళ్ళకి లో ప్రైజెస్ లో ఇంకా సిట్టింగ్ ఎక్కడ మంచి ఉంటుందో చూద్దాం. అండ్ హై ప్రైజెస్ లో ఎలాగైనా మంచి సీటింగ్ అండ్ మంచి వ్యూ అయితే ఉంటుంది. ఫస్ట్ అజారుద్దీన్ నార్త్ టెర్రస్ 2, ఇది 850 రూపీస్. నెక్స్ట్ అజారుద్దీన్ నార్త్ టెర్రస్ 1, ఇది 900 రూపీస్. జస్ట్ 50 రూపీస్ డిఫరెన్స్ అంతే. మాక్సిమం క్యూలో ఉన్న వాళ్ళకి ఈ 2 టెర్రస్లకే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అందుకే నాకు 4,000 క్యూ వచ్చినా ఈ టెర్రస్ పైన టికెట్ దొరకడం కష్టమైంది. దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ఈ టెర్రస్ పైన టికెట్ దొరకాలంటే మీకు ఇంకా తక్కువ క్యూ అయితే ఉండాలి. ఇంకో పాయింట్, ఈ టెర్రస్ కి ఎందుకు అంత డిమాండ్ అంటే, దీని నెక్స్ట్ సిట్టింగ్ ప్రైస్ వచ్చేసి 1700 ప్లస్. సో దగ్గర డబల్ ద ప్రైస్ అయితే ఉంది నెక్స్ట్ సిట్టింగ్ వచ్చేసి సౌత్ ఈస్ట్ టెర్రస్ 2, సౌత్ వెస్ట్ టెర్రస్ 2. దీని ప్రైస్ వచ్చేసి 1750. అది ఇందాక మాట్లాడుకున్నాం కదా డబల్ ద ప్రైస్ అని, అదే ఇది. దీని కిందనే సౌత్ ఈస్ట్ టెర్రస్ 1, సౌత్ వెస్ట్ టెర్రస్ 1 అయితే ఉంటుంది. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 2050, అంటే దగ్గర 300 ఎక్కువ. ఇంకా వ్యూ పాయింట్ గురించి మాట్లాడుకుంటే అజరుద్దీన్ కన్నా బెస్టే, కానీ 1750కి వర్త్ అంటే వర్త్ కాదనే చెప్పాలి. ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఇంకొక 400 to 500 ఎక్కువ పెట్టారనుకో, ఈస్ట్ స్టాండ్ అండ్ వెస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే వస్తుంది, అదే 2500కి. ఈ ఈస్ట్ స్టాండ్ వెస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది మన పెట్టే ప్రైస్ కి. దీని కింద ఈస్ట్ స్టాండ్ వెస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలనుకుంటే నేనైతే ఫస్ట్ ఫ్లోర్ అయితే చూస్ చేసుకుంటా. ఎందుకంటే ఈ రెండిట్ల మధ్య అంత గ్యాప్ అండ్ డిఫరెన్స్ అయితే ఉండదు. ప్లస్ ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్ లో కొంచెం ముందుకు వచ్చిందో వాళ్ళకైతే నెట్స్ అయితే కనిపిస్తాయి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరైతే ఫస్ట్ ఫ్లోర్ లో బుక్ చేసుకుందాం అనుకుంటే కొంచెం ముందుకైతే బుక్ చేసుకోండి. అండ్ ఈ సీజన్ రైజర్స్ గోల్డ్ లాడ్జ్ ఇంకా ఎస్ఆర్హెచ్ గోల్డ్ లాడ్జ్ అని కొత్తగా అయితే యాడ్ అయ్యాయి. దాని ప్రైజెస్ వచ్చేసి 7,500, 8,500 అలాగున్నాయి. అండ్ ఇంకా వేరే సీటింగ్స్ వచ్చేసి అబౌవ్ 5,000 నుంచి 17,000 వరకు అయితే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, బడ్జెట్ తక్కువ ఉంటే అజరుద్దీన్ బుక్ చేసుకోవచ్చు, లేదా 2,500 నుంచి 3,000 పెట్టగలుగుతా అంటే ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అయితే బుక్ చేసుకోండి. అండ్ మళ్ళీ గుర్తు చేస్తున్నా, అజరుద్దీన్ టెర్రస్ బుక్ చేసుకోవాలంటే మీ క్యూ చాలా తక్కువ అయితే ఉండాలి. అండ్ మీకు ఒక చిన్న టిప్ అయితే ఇస్తా, వినండి. మీరు ఫ్రంట్ సీట్స్ బుక్ చేసేటప్పుడు బుకింగ్ అయితే అవ్వదు, ఎందుకంటే అదే సీట్ ని చాలా మంది ట్రై చేస్తున్నారు కాబట్టి ట్రై అగైన్ అని వస్తుంది. సో అలాంటప్పుడు మీరు బ్యాక్ సీట్స్ బుక్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఎలాంటి సిచ్యువేషన్ లో యూస్ చేయాలంటే, తక్కువ టికెట్లు ఉన్నప్పుడు, ఇంకా ట్రై అగైన్ వచ్చినప్పుడు అయితే యూస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు అట్లీస్ట్ టికెట్లైనా దొరుకుతాయి సోల్డ్ అవుట్ కన్నా. ఇంకోటి బెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈస్ట్ అండ్ వెస్ట్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కి అయితే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అయితే పెట్టారు. ఇలా చేయడం వల్ల మీరు బుక్ చేసుకున్న సీట్ నెంబర్ పైన అయితే కూర్చోవచ్చు. లాస్ట్ టైం అయితే ఇలా లేకుండే. సీట్ నెంబర్స్ బుక్ చేయడం చాలా ఈజీ, కానీ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తా వినండి. ఎందుకంటే ఫస్ట్ టైం బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఏదో ఒక డౌట్ ఉంటుంది, అందుకే చాలా కంప్లీట్ గా చూస్తారు వీడియో.
ఫస్ట్ మీకు నచ్చిన సీట్ నెంబర్ పైన అయితే ట్యాప్ చేయండి. ఆ ట్యాప్ చేసాక మీకు ఇలా సెలెక్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఆ సెలెక్ట్ అని నొక్కండి. ఒకవేళ మీకు ఒకటే టికెట్ కావాలనుకో కింద రైట్ సైడ్ లో చెక్అవుట్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. లేదా మీకు మల్టిపుల్ టికెట్స్ కావాలనుకుంటే మళ్ళీ పక్కనున్న సీట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక మీకు మళ్ళీ సెలెక్ట్ ఆప్షన్ వస్తుంది. అలా రిపీటెడ్ గా చేసుకుంటూ పోవండి. అలాగా మాక్సిమం మీరు 4 టికెట్స్ మాత్రమే చేయగలుగుతారు. తర్వాత మీకు కింద చెక్అవుట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీరు ఇన్వాయిస్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. అంటే మీ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇంకా ఏ స్టేట్ నుంచో మీరు ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. ఇది మెయిన్గా మొబైల్ నోటిఫికేషన్స్ ఇంకా టికెట్ పికప్ లొకేషన్స్ కోసమే. అంటే మీరు ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్లో ఉన్న కొన్ని లొకేషన్స్కి వెళ్ళైతే టికెట్ అయితే పికప్ చేసుకోవాలి. అండ్ కొంతమందికి ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్ రావు, డైరెక్ట్గా సెలెక్ట్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతారు. దీని అర్థం ఆల్రెడీ మీ ఇన్వాయిస్ డీటెయిల్స్ ఈ యాప్లో స్టోర్ అయ్యి ఉన్నాయి. సో సెలెక్ట్ పికప్ లొకేషన్ వచ్చేసాక ఇలాగ మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీరు ఇలా స్క్రోల్ చేసి మీ ఇంటి దగ్గరకి ఏ లొకేషన్ అయితే దగ్గర ఉందో ఆ లొకేషన్ అయితే సెలెక్ట్ చేయండి. మా ఇంటి దగ్గర నుంచి జిమ్ఖానా క్రికెట్ స్టేడియం దగ్గర కాబట్టి నేనైతే ఆ లొకేషన్ అయితే పిక్ చేసా. తర్వాత ఇంటర్ఫేస్ డేట్ అండ్ టైం స్లాట్ అయితే ఉంటుంది. సో కింద డిఫరెంట్ డేట్స్ అయితే ఉన్నాయి, టైం స్లాట్ కూడా ఉంది. సో మీకు ఏ రోజైతే వీలై ఉంటుందో ఆ రోజైతే సెలెక్ట్ చేయండి. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే కింద ఇంపార్టెంట్ నోట్ అయితే ఉంది. అదేంటంటే ఫిజికల్ టికెట్స్ అనేది కంపల్సరీ కావాలి. అవి ఉంటేనే స్టేడియంలోకి ఎంట్రీ ఉంటుంది. సో ఫిజికల్ టికెట్స్ మర్చిపోకుండా కలెక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. ఎవ్రీ 2 టికెట్స్కి ఒక జెర్సీ ఫ్రీ అనమాట. సో 2 టికెట్స్ మీరు కొన్నారంటే ఒక జెర్సీ కంపల్సరీ ఫ్రీ వస్తుంది. సో ఈ జెర్సీ కూడా మీరు ఫిజికల్ టికెట్ ఎక్కడ తీసుకున్నారో అక్కడే తీసుకోవాలి. ఇంకా డేట్ అండ్ టైం స్లాట్ ఫిక్స్ అయినాక కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ అయిపోయినాక పేమెంట్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోతాం. పేమెంట్ సమ్మరీ పైన 2 ఆఫర్లు అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఏమైనా అప్లై అయితే అప్లై చేసుకోండి, లేదంటే పేమెంట్ సమ్మరీ కిందికి అయితే వచ్చేసింది. నేను బుక్ చేసింది 2500కి ఒక టికెట్. సో జిఎస్టీ 221 పడింది. సో టోటల్ నేను 2721 అయితే పే చేయాలి. లాస్ట్కి పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ కొట్టి అమౌంట్ అయితే పే చేయండి. దాని తర్వాత మీరు ఇచ్చిన జీమెయిల్కి అయితే మెసేజ్ వస్తుంది విత్ ఎం టికెట్. ఇక్కడ మీకు ఇంకో 2 విషయాలు చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటిదంటే టికెట్ బుక్ చేసుకోవడానికి వాళ్ళు 10 మినిట్స్ టైం అయితే ఇస్తారనమాట. ఆ 10 మినిట్స్ లోపు మీరు బుకింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ బుకింగ్ కంప్లీట్ కాకపోతే మళ్ళా క్యూ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఈసారి క్యూ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే టైం ఉంది కదా అని వేరే యాప్స్ కి స్విచ్ అవ్వడం, టైం పాస్ చేయడం అలాంటివి అయితే చేయకండి. అలా చేయడం కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవ్వదు. సో రిస్క్ చేయడం ఎందుకని వద్దంటున్నా. సో మీరు ఈ చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మాత్రం క్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి. సో గైస్ ఈ వీడియో కిందే ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తా. ఇంకా తప్పకుండా లైక్ అయితే చేయండి, సో దట్ చాలా మందికి రీచ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.